అండి. ఈరోజు మనం మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాం. ఓట్స్ ఆమ్లెట్ చాలా చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. అదెలానో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ క్వాకర్ బ్రాండ్ నుంచి రోల్డ్ ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన టమ్మీ ఫుల్‌గా ఉంచి ఆకలవ్వకుండా చూసుకుంటుంది. ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను హాఫ్ కప్ ఓట్స్‌ని తీసుకుంటున్నాను. ఈ ఓట్స్‌ని మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక బౌల్‌లో మనం మెత్తగా పొడి చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్‌ని వేసుకోవాలి. అందులోనే మనం మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్‌ని తీసుకుంటున్నాను. మీకు మిల్క్ నచ్చదనుకుంటే దీని ప్లేస్‌లో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా మంచిగా కలిపెట్టుకున్న తర్వాత ఈ బ్యాటర్‌ని ఒక్క 10 మినిట్స్ మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 3 లేదా 2 ఎగ్స్‌ని తీసుకొని బ్రేక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్‌ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనం కలిపి పక్కన ఉంచుకున్న బ్యాటర్‌లో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్‌ని యాడ్ చేయాలి. నేనైతే ఇప్పుడు ఇక్కడ టమోటాస్‌ని యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పాలాకు, అలాగే 3 మీడియం సైజ్ చిల్లీస్‌ని యాడ్ చేస్తున్నాను. చిల్లీస్ అనేవి మీ టేస్ట్‌కి తగ్గట్టు ఎక్కువ తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే గ్రీన్ బటానీ, కాస్త కొత్తిమీర యాడ్ చేసి వీటినన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసి మరొకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏదైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం పక్కన బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. వీటిని యాడ్ చేసిన తర్వాత మరొకసారి మంచిగా ఏ లంప్స్ ఏది లేకుండా మంచిగా కలుపుకుంటే మన ఓట్స్ ఆమ్లెట్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఉంచి అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఆమ్లెట్ లావుగా పఫీగా కావాలనుకుంటే లావుగా, సన్నగా కావాలనుకుంటే సన్నగా చేసుకోవచ్చు. స్టవ్ అనేది మీడియం ఆర్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసినప్పుడు ఫ్లేమ్ అనేది ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. అలా 2 to 3 మినిట్స్ ఉంచిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకు హాఫ్ ఆఫ్ ఆమ్లెట్ అనేది బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా టర్న్ చేయాలి. టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా టర్న్ చేయండి, లేకపోతే బ్రేక్ అయిపోతుంది. టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉంచుకుంటే మనకు ఎమ్మీ టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది.